అందరికీ నమస్కారం. నా పేరు శివపార్వతి. జనసేన పార్టీ అధికార ప్రతినిధిని. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, వైఎస్ఆర్‌సీపీ పార్టీలో కాపు ముద్రేసుకొని పాలేరుతనం చేస్తూ అంటే ఆ వైఎస్ఆర్‌సీపీ పార్టీకి శాశ్వత బానిస పాలేరు తత్వం చేసే ఇద్దరు వైసీపీ నాయకుల గురించి ఈరోజు మాట్లాడటానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా పేర్ని నాని గారు. ఈయన కాపు కులం నుంచి వచ్చి వైఎస్ఆర్‌సీపీ పార్టీకి ఔట్ అండ్ ఔట్‌గా బానిసత్వం చేసే మొదటి నాయకుడు. ఈయన లెగిస్తే పవన్ కళ్యాణ్ గారికి కాపు కుల ముద్ర వేయడానికి ఈయన చేసే విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. లెగిస్తే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం, లేదా పవన్ కళ్యాణ్ గారు కాపులకి ఏం చేశారంటాం, లేదా పవన్ కళ్యాణ్ గారు పార్టీ మా జనసేన పార్టీ గురించి మాట్లాడటం. ఇదే ఈయన నాయకుడు ఈయనకు అప్పచెప్పిన అంతిమ ఒక ఏదైతే పని ఉందో అది దానికి శాశ్వత పాలేరు తత్వం, శాశ్వత బానిసత్వం చేసే ఒక నాయకుడు అనమాట. ఈయన పేర్ని నాని గారు పవన్ కళ్యాణ్ గారిని ఏమంటారంటే, నీ పార్టీలో నీ జన సైనికుల్ని కూటమిలో ఇబ్బంది పెడుతున్నారు, టీడీపీ వాళ్ళు, కమ్మ వాళ్ళు కాపుల్ని ఇబ్బంది పెడుతున్నారు, నీ పార్టీ వాళ్ళు నువ్వు రక్షించుకోలేవు, ఆత్మగౌరవం అంటావు, వాళ్ళకి నువ్వు ఏదో పాలేరుతనం చేస్తున్నావు, బానిసత్వంలో ఉంటున్నావు, ఏదో జెండాలు మోయిస్తున్నావు అని మాట్లాడుతున్నాను. పేర్ని నాని గారికి సూటిగా ఒకటే చెప్తున్నా నేను, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే ముందు అసలు ఫస్ట్ తమరు కాపు కులానికి ఏం చేశారనేది ఒకటి మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు వెరీ క్లియర్గా చెప్పారు, నేను కాపుల కోసం పార్టీ పెట్టలేదు, నేను రాష్ట్ర ప్రజలందరికీ సేవ చేయడానికి పార్టీ పెట్టాను. వెరీ క్లియర్గా ఆయన స్టాండ్ ఏందో చెప్పారు. సరే, మీరు కూడా వైఎస్ఆర్‌సీపీ పార్టీ కాపులకు మాత్రమే పనిచేస్తుంది, అయితే వైఎస్ఆర్‌సీపీ పార్టీ కాపులని రక్షించడానికే పెట్టిన పార్టీ అని చెప్పి మీ నాయకుడి చేత చెప్పించగలవా? లేదా పోని మీ నాయకుడు చెప్పిపోయినా నువ్వు చెప్పగలవా? వైఎస్ఆర్‌సీపీ పార్టీ కేవలం కాపులకే పనిచేస్తుంది, కాపులకి ఏ ఆపద వచ్చినా కాపులకు మాత్రమే మేము సేవ చేస్తాము, కాపులకు మాత్రమే మేము పదవులు ఇస్తాము, కాపులకు మాత్రమే మేము లీడర్లు చేస్తాం, కాపులను మాత్రమే పెంచి పోషిస్తాం, కాపులు మాత్రమే మా పార్టీలో ముఖ్యమంత్రిగా పోటీ చేస్తారు, కాపులకు మాత్రమే ముఖ్యమంత్రి స్థానం ఇస్తామని నువ్వు చెప్పగలవా? నువ్వు చెప్పలేనప్పుడు నువ్వు చేసేదాన్ని బానిసత్వం, పాలేరుతనం గాక ఏమంటారు? అలాంటి నువ్వు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నావు. పవన్ కళ్యాణ్ గారికి ఒక కాపు ముద్ర వేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నావు. పవన్ కళ్యాణ్ గారిని ఊడిగం చేస్తున్నారంటున్నావు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజల కోసం తప్పనిసరి పరిస్థితిలో నేను పొత్తు పెట్టుకున్నానని అందరి ముందు మీలాగా బీజేపీకి వంగి వంగి దండాలు పెట్టి తెరచాటు రాజకీయాలు, తెరచాటు పనులు చేయలే. పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా అందరి ముందు రాష్ట్ర ప్రజలకి చెప్పి, మేము కూటమిగా పోటీ చేస్తున్నాం, మీకు మా కూటమి మీద నమ్మకం ఉండి మేము ప్రజాక్షేమం కోసం ప్రయత్నం చేస్తాము, మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని నమ్మకం ఉంటేనే మాకు ఓటేయండి అని ధైర్యంగా బహిరంగంగా రాష్ట్ర ప్రజలను అడిగారు. అంతేగాని మీలాగా బీజేపీ దగ్గరికి వెళ్ళి అక్కడేమో అక్కడేమో సంతకం పెట్టేసి వచ్చి ఇక్కడ మేము ఆ బిల్లుకి వ్యతిరేకం, ఈ బిల్లుకి వ్యతిరేకం అని డ్రామాలు చేయలే. అర్థమైందా? పొత్తులు చాలా బహిరంగంగా ఇక్కడ టీడీపీకి బీజేపీతో కలిసి పొత్తులో వెళ్ళి కూటమి ఫామ్ చేసి పోటీ చేశారు పవన్ కళ్యాణ్ గారు. అంతేగాని కమ్మ కులానికో, రెడ్డి కులానికో, లేకపోతే ఇంకేదో కులానికో ఆయన పొత్తుకు వెళ్ళాల. అర్థమైందా? అక్కడ టీడీపీ పార్టీకి బీజేపీ అనే పార్టీకి రాజకీయ పార్టీలతో కలిసి వెళ్ళారు. ఇక్కడ మరి మీ పార్టీలో మీ పార్టీలో రెడ్లే ఉంటారా, లేకపోతే కాపులే ఉంటారా, ఒక కులం వాళ్ళే ఉంటారా, లేకపోతే మీ పార్టీలో ఒక్క కులంకే మీరు పార్టీ పెట్టారని ఏమన్నా బహిరంగ ప్రకటించగలరా? ఎందుకు ప్రతిసారి రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ఒక కులానికి పరిమితం చేసి ఆ కుల వ్యక్తుల్ని, కాపు కుల వ్యక్తుల్ని కించపరుస్తూ వాళ్ళనే బయటికి బజార్లోకి లాగి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని, మనోభావాన్ని దెబ్బతీసేలాగా ఈ వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఉన్న ఈ అంబటి రాంబాబు, పేర్ని నాన్నగారు ఎందుకు మాట్లాడుతున్నారు? మీకు తెలుస్తుందా మీరు కాపులను ఎంత దిగజారుస్తున్నారో?
మీకు తెలుస్తుందా కాపుల ఆత్మాభిమానాన్ని ఎంత తాకట్టు పెడుతున్నారో? మీరు చేసే పాలేరు జాగీరుతనానికి కులాన్ని ఎందుకు ఆపాదిస్తారు? కులం యొక్క ఆత్మగౌరవాన్ని ఎందుకు బజార్లో ఈడుస్తున్నారు? ఫస్ట్ నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. పవన్ కళ్యాణ్ గారిని ప్రతిసారి పదే పదే ఒక కులానికి అంటగట్టి దాడి చేస్తారేంటి? ఎందుకు మీరు పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఎలక్షన్స్ ముందు నేను కాపులకి మేలు చేస్తాను, లేదా నేను కాపులనే చూస్తాను, నేను కాపుల్ని పెద్దోళ్ళు చేస్తాను, నాకు ఓటేయండి అని అడిగారా ఏ రోజైనా? కాపుల్ని పెద్దన్న పాత్ర వహించమన్నాడు. ఎందుకంటే సంఖ్యాబలం పెద్దది. మీరు కొంచెం బాధ్యతగా సొసైటీలో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మీరు బాధ్యత తీసుకోండి అన్నారు. అంతేగాని నేను మీకే చేస్తాను, మీరు బాధ్యత తీసుకోండి, నేను వచ్చాక నా బాధ్యత అంతా మీ బాధ్యత అంతా నేనే మోస్తాను, మీరు మీరు మర్డర్లు చేసినా లేకపోతే మీరు దొంగతనాలు చేసినా మిమ్మల్ని కాపాడుతానని చెప్పారా పవన్ కళ్యాణ్ గారు? లేకపోతే కాపులకే నేను పదవులు ఇస్తాను, కాపులనే నేను పెద్దోళ్ళని చేస్తానని ఏమన్నా ఎక్కడన్నా బహిరంగం ప్రకటించారా? ఎందుకు పదే పదే కుల చట్రంలో పవన్ కళ్యాణ్ గారిని ఇరికిచ్చాలని చూస్తున్నారు? మీకేమి రోగం వచ్చింది మీకు? ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు పడుతున్నారు మీరు? రాజకీయ పార్టీలో అన్ని కులాల వాళ్ళు ఉంటారని ఇంగిత జ్ఞానం మీకుందిగా. మీరు పనిచేసే పార్టీలో కూడా ఒక కాపులే కాదు అన్ని కులాలు ఉన్నారు. ఇప్పుడు మీరు పనిచేసే పార్టీలో అత్యధిక భాగం ఉన్న రెడ్లు ఇప్పుడు ఎవరైతే సోకాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్స్ తీసుకొని బాగా సంపాదించి అర్జించిన వాళ్ళు, మరి ఈ రోజు నీ పార్టీ తరఫున ఎవరు మాట్లాడట్లా. మీరు ఒక్కళ్ళే ఎందుకు పెంపుడు కుక్కల్లాగా మీరు అంబటి రాంబాబు గారు మాత్రమే మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? ఆ రోజున్న సోకాళ్ళు పెద్ద పెద్ద లీడర్స్ అందరూ హై ప్రోటోకాల్ తీసుకున్న వాళ్ళందరూ ఏమైపోయారు? అంటే ఇక్కడ మీరు బానిసత్వం, మీరు ఎవరికి మీరు చేసేది బానిసత్వం. పచ్చకామలోడు చూస్తే లోకమంతా పచ్చగున్నట్టు మీరు ఊడిగం చేస్తూ, మీరు పాలేరుతనం చేస్తూ, మీరు బానిసత్వం చేస్తూ దాన్నంతా పవన్ కళ్యాణ్ గారికి రుద్దాలని చూస్తారేంటి? పవన్ కళ్యాణ్ గారు నిక్కచ్చిగా కూటమిలో చెప్తున్నారు, హోమ్ మినిస్టర్ తప్పు చేసినా నేను హోంశాఖ తీసుకుంటా, స్టాంపేడ్ జరిగినప్పుడు అధికారులు తప్పు చేసినా టీటీడీ చైర్మన్తో సహా క్షమాపణ చెప్పాలి అని దమ్ముగా అడిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ ఎవరు ఊడిగాలు బానిసత్వాలు చేయరు. కార్యకర్తల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టనని ముందే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. మొన్న కూడా స్పష్టం చేశారు. ఈరోజు ఏదైతే మా కార్యకర్తల మీద దాడి జరిగిందని మీరు చెప్తున్నారో దాని మీద ఎంక్వైరీ వేస్తున్నారు. ప్రోటోకాల్ ఎవరైతే పోలీస్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణ శివశ్రీనివాస్ గారు ఈ ముట్లూరు వ్యవహారంలో ముట్లూరు విషయంలో జరిగిన ఆ ఇన్సిడెంట్ మీద క్లుప్తంగా ప్రతి నిమిషం పోలీస్ డిపార్ట్మెంట్తో అలర్ట్ అయ్యి ఏం జరిగింది ఏంటి దాని ఇంట్రాగేషన్లో ఆయన కీలక పాత్ర వహిస్తూ దాని దిశగా ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఫాలోఅప్ చేస్తున్నారు. అలాగే మా జన సైనికులు ఇల్లు పాడగొట్టారన్నారు, అందులో కూడా ఖచ్చితంగా విచారణ జరిగిద్ది. దీనిలో ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేస్తే ఎలాంటి పార్టీ నుంచి స్ట్రింజెంట్ యాక్షన్ కూడా ఉంటుంది. అప్పటి వరకు మీకు ఎందుకు షుగర్ లాగట్లేదు? ఓపిక పట్టండి, అవ్వంగానే అయిపోవు కదా. మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పటంలో కాపుల ఇళ్ళని పడగొడుతుంటే ఈ సోకాళ్ళు పెద్ద మనుషులు ఎక్కడికి వెళ్ళారు? మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంతమంది కాపులను ఇబ్బంది పెట్టి హౌస్ అరెస్టులు చేసి అర్ధరాత్రి ఎత్తుకుపోయి పైకి కిందకి తీసి కొడుతుంటే మీరంతా ఏం చేశారు? దగ్గరుండి ఇంకా బాగా కొట్టండి సభాష్ అని చెప్పారే తప్పితే మీరేమన్నా రక్షించారా? మీరేమన్నా చేశారా? కాపులకి ఏం చేశారని మీరు మాట్లాడుతున్నారు? కాపులను తెగదించుకుంటున్నారు. ఆ కాపుల నుంచి గొప్పగా మహోన్నతంగా ఎదిగిన చిరంజీవి గారిని ఈ మంత్రి పేర్ని నాని సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు సినిమా టికెట్ల రేట్లు ధరలు తగ్గించండి, టికెట్ల రేట్లు మరీ ఇంత తక్కువగా ఉన్నాయి, కాస్త ధరలు పెంచండి, కొంచెం సినిమాలకి మంచి ఇవన్నీ ఇవ్వండి అని చెప్పి సబ్సిడీలు ఇవ్వండి అని అడగడానికి వస్తే చిరంజీవి గారు కార్లు బయట ఆపేసి హీరోలందరి బయట ఆపేసి నడిపించి తీసుకెళ్ళి సినిమా వాళ్ళని అవమానించిన పరిస్థితి నీది. ఈరోజు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్న కందుల దుర్గేష్ గారు పక్క రాష్ట్రంలో చిరంజీవి గారు ఒక ఫంక్షన్లో విజ్ఞప్తి చేస్తే నంది అవార్డు ఫంక్షన్ నిర్వహించండి అని ఒక విజ్ఞప్తి చేస్తే వెంటనే రెస్పాండ్ అయ్యి మేము అంగరంగ వైభవంగా నంది అవార్డు ఫంక్షన్ చేస్తాం సార్ అని చెప్పిన వ్యక్తి దుర్గేష్ గారు. ఎక్కడ దుర్గేష్ గారు? కూటమి ప్రభుత్వంలో పాలన ఎలా ఉంది అని చెప్పడానికి ఇదే ఉదాహరణ.
ఎక్కడైనా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగితే ఇలాంటి 1, 2 ఇక్కడ ఇప్పుడు దశాబ్దాల తరబడి జరుగుతున్న విషయాల్లో ఎక్కడో 1, 2 ఇన్సిడెంట్స్ జరిగితే పవన్ కళ్యాణ్ గారు రావాలి, పవన్ కళ్యాణ్ గారు అలా చేశారు, ఇలా చేశారు. ఏంటి అసలు ప్రతి దానికి పవన్ కళ్యాణ్ గారికి ముడిపెట్టి ఏదో జరిగిపోతుందని సెన్సేషన్ క్రియేట్ చేస్తారు. మీరున్నప్పుడు ఏం చేశారు? అంబటి రాంబాబు గారు ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు నీటిపారుదల గురించి ఎప్పుడు మాట్లాడలే. నోటిపారుదలే ఉంది. ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది. ఆయన కూడా ఏదో కాపులు ఉద్ధరించినట్టు, కాపులు ముద్దుబిడ్డ అయినట్టు, ఏదో చేసినట్టు ఆయన సత్తెనపల్లి నియోజకవర్గంలో నెమలిపురి గ్రామంలో పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేశారని కార్యకర్తలను అర్ధరాత్రి తీసుకెళ్లి స్టేషన్లో పెట్టి పిచ్చగొడుడు కొట్టించాడు. ఈరోజు ఆయన వచ్చి మీ కార్యకర్తలను కొడుతున్నారు, కాపులను కొడుతున్నారు, కమ్మోళ్ళు మీరు రక్షించరేంటి, మీరు అది చేయరేంటి, ఇది చేయరేంటి అని ఈరోజు ఈయన మాట్లాడుతున్నారు. అంటే మీ డ్రామాలకు కూడా కొంచెం ఏమి ఉండదా? కనీసం సిగ్గు శరం ఉండదా? ఎక్కడో ఏదో ఇన్సిడెంట్ జరిగితే ప్రతిదానికి కులం చుట్టూ, మతం చుట్టూ, రాజకీయ పార్టీలు నీ బతుకంతా ఇంతే. ఇదేనా రాజకీయం? మిమ్మల్ని అందుకేగా ఈడ్చి కొట్టారు ప్రజలు, ఓడిచ్చి కూర్చోబెట్టారు మీకు. అదే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మీరు మాట్లాడిన ఈ మాటలే 11కు దిగజార్చిన వైఎస్ఆర్సీపీ పార్టీని ఈ రోజుకి కూడా స్టిల్ మీరే, మీ పేటీఎం బ్యాచ్, మీ పాలేర్లు ఇద్దరే మాట్లాడుతున్నారు. ఆ సోకాళ్ళు పెద్ద పెద్ద లీడర్స్ అందరూ మిథున్ రెడ్డులు, ఆ రెడ్డులు, ఈ రెడ్డులు, ఏ రెడ్డులు వచ్చి మాట్లాడట్లా. మీరు ఒక్కళ్ళే ఊడిగం చేస్తున్నారు. మీరు ఊడిగం చేస్తా పవన్ కళ్యాణ్ గారి మీద పడతారేంటి? మీరు చేసేది ఊడిగం, బానిసత్వం. మీ బానిసత్వం మాకంటించాలని చూస్తారేంటి? మీరు ఊడిగం చేసుకోండి. మీరు ఊడిగం చేస్తారు. పాలేరులనే మిమ్మల్ని వదిలేశారు ప్రజలు. కాపులు కూడా మిమ్మల్ని కాపులనే వదిలేశారు. మీ వల్ల ఎట్లాంటి ఉపయోగం లేదు. పవన్ కళ్యాణ్ గారిని స్క్రిప్ట్ ఇచ్చి తిట్టిస్తున్నా కూడా దగ్గరుండి సభాష్ బాగా తిట్టారని చెప్పి నవ్వుకున్నారు, ఎంకరేజ్ చేశారే తప్ప ఏ రోజు మరి కులం అని తెగ బట్టలు దించుకుంటున్నారు. అదే కులంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని అలా ఇంట్లో ఆడవాళ్ళని తిడుతుంటే ఏం చేశారు? మీరు దగ్గరుండి సభాష్ బాగా తిట్టారని పెంచుకున్నారు. మీరు మాట్లాడతారా ఈరోజు కులాల గురించి, వాటి గురించి? మా జనసేన గురించి మాట్లాడతారా? పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించి ఎంతమంది కార్యకర్తలకి సపోర్ట్గా నిలిచారు. ఈరోజు పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా ఏదో అంటున్నా, మీ కార్యకర్తల్లో ఎవరు పోటీ చేశారు, ఎవరు వాళ్ళు టీడీపీ నుంచి వస్తే లాస్ట్ మినిట్లో కండవేసి పోటీ చేశారంటావా? సుందరపు విజయ్ కుమార్ ఎవరు? బొలిశెట్టి శ్రీనివాస్ ఎవరు? వీళ్ళంతా ఎవరు? పార్టీకి ఫస్ట్ నుంచి పనిచేసిన వాళ్ళు కాదా? కందులు దుర్గేష్ గారు ఎవరు? వీళ్ళంతా ఎవరు సార్? వీళ్ళంతా జనసేన లీడర్స్ కాదా? ఈరోజు 4,000 మంది నామినేటెడ్ పోస్టులు తీసుకున్నారు. వాళ్ళంతా జనసేన కార్యకర్తలు కాదా? లీడర్స్ కాదా? నాతో సహా నాకు కూడా ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. మేమంతా ఎవరు సార్? మేము జనసేనకు పనిచేసిన వాళ్ళమే, మేమంతా కార్యకర్తలమే. మరి మేము ఎవరో టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళకి చేశారు, వీళ్ళు చేశారు, పిచ్చి పిచ్చి వాగుడంతా మాట్లాడతారని మీకు కనపడట్లేదా కళ్ళు? 150 మందితో స్టార్ట్ అయిన పార్టీ ఈరోజు 22 లక్షల మంది సభ్యత్వాలతో దిగ్విజయంగా అప్రహ్యాసంగా ముందుకెళ్తుంది జనసేన. అలాంటి జనసేన మీద విషం కక్కాలని చూస్తారా? నాలాంటి కార్యకర్తలు ఎంతమంది ఈరోజు 4,000 మంది పదవులు తీసుకున్నారు, ఎంతోమంది గెలిచారు లోకల్ బాడీ ఎలక్షన్స్లో. వాళ్ళంతా జనసేన కార్యకర్తలు కాదా? మీ వైసీపీ అన్నీ ఇనానిమస్ చేయించుకున్న టైంలో కూడా మీకు తొడగొట్టి గెలిచాము నిలబడి. మేము దాదాపు 1,500 మంది దాకా ఎంపీటీసీలుగా స్థానిక ఎన్నికల్లో గెలిచాము. మేమంతా కార్యకర్తలం కాదా? మేమంతా జనసేన వాళ్ళం కాదా? మేమంతా జెండా పట్టుకున్న వాళ్ళం కాదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మా పార్టీ గురించి మాట్లాడే అంత అర్హత మీకుందా? మా పార్టీ సిద్ధాంతాల గురించి మాట్లాడే కనీస ఇంగిత జ్ఞానం మీకుందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారిని కులానికి అంటగట్టాలని చూస్తారా? ప్రతిసారి జనసేన మాట్లాడాలా? ప్రతిసారి ఎక్కడో ఏదో జరిగితే పవన్ కళ్యాణ్ గారు ఇంకా రాష్ట్రంలో ఏ పార్టీలు లేవా? ఏ నాయకులు లేరా? మీకు ఎవరు లేరా? కేవలం పవన్ కళ్యాణ్ గారే కనిపిస్తున్నారా? కోర్స్ మిమ్మల్ని అంతగా భయపెట్టారనుకోండి, ఆ భయం అందరికీ తెలుస్తుంది. మీ ఏడుపంతా లెగిస్తే పవన్ కళ్యాణ్ గారు ఏంటి మీ బాధ? ఏంటి ఆయన కులానికి కట్టేస్తారు, లేకపోతే జనసేన అలా అంటారు, ఇలా అంటారు, పొత్తులు అంటారు. పొత్తేదో ఒక మహా నేరమైనట్టు, అదేదో మహా పాపమైనట్టు, ఎవరు చేయనట్టు, ప్రపంచంలో అసలు పొత్తు పెట్టుకోవడం అంటే అమ్మమ్మ పొత్త, ఇది మహాపాపం అన్నట్టు బిహేవ్ చేస్తారు.
ఈ నాయకుడి తండ్రి 2024లో 10 మంది పార్టీలతో కలిసి పోటీలకు వెళ్ళి గెలిచి ఆయన సీఎం అయ్యారు. తెలుసు కదా. నిన్నటిదాకా పక్క రాష్ట్రం గురించి తెగ పొగుడుతున్న ఆ విజయ్ గారు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 4-5 పార్టీలను కలుపుకోవాల్సి వచ్చింది. అక్కడ ఉన్న రాజకీయ సమీకరణాలు, రాష్ట్ర పరిస్థితులు, సామాజిక పరిస్థితులను బట్టి పొత్తులతో వెళ్లాల్సి వస్తుంది. అంత మాత్రానికి అదేదో మహా నేరమైనట్టు, ఘోరమైనట్టు, భూతైనట్టు ఏంటి? లెగిస్తే పవన్ కళ్యాణ్ గారు జనసేన. ఇదే ఏడుపు. ఇలా ఏడ్చి ఏడ్చి ప్రజలు మిమ్మల్ని చీకొట్టి కూర్చోబెట్టారు. మళ్ళీ సిగ్గు లేకుండా ఇదే పాలేరు కుక్కలు ఇలాగే మాట్లాడుతూ ఉంటే పేర్ని నాని ఇప్పుడు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఎవరైతే ఈ కాపు 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 అని తెగ బట్టలు చించుకునే మీ లీడర్లు ఇద్దరు, ఇంకా మీతో పాటు ఇంకా ఎవరైనా అక్కడ ఉన్న పాలేరులు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి, మేము సీఎంగా కాపులను ప్రకటించమని. దమ్ముంటే అడగమని అడిగి అప్పుడు మీరు మాట్లాడండి. కాపు జాతి గురించి, కాపు ఉద్ధరణ గురించి, గుడ్డు గురించి. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారికి కాపు ముద్ర వేయాలని చూసినా, ఎక్కడ ఏం జరిగినా పవన్ కళ్యాణ్ గారికి అంటించాలని చూసినా కబడ్దార్ పేర్ని నాని గారు, అంబటి రాంబాబు గారు ఇద్దరికి మామూలుగా ఉండదు. జై జనసేన, జై హింద్.